టెట్ పరీక్షలో తెలుగు విభాగాన్ని ఎలా ప్రిపేర్ కావాలి? అయితే ఇక్కడ మనము ఈ తెలుగు ప్రిపరేషన్ను విధానము స్ట్రాటజీ చెప్తాను. నేను నా అనుభవంతో టెట్ ఎగ్జామ్ చాలాసార్లు రాశాను. నేను నా అనుభవంతో కొన్ని సలహాలైతే మీకు ఇవ్వగలను. నేను తెలుగు లెక్చరర్‌ని. కాబట్టి నా అనుభవంతో కొన్ని సలహాలు ఇస్తాను. సలహాలు ఇవ్వడానికంటే ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక మోటివేషన్, ఒక ఉత్సాహాన్ని మాత్రం కంపల్సరీ కలిగిస్తుందని చెప్తున్నాను. అయితే ముందుగా టెట్ తెలుగు ప్రిపరేషన్‌లో భాగంగా మనము స్కూల్ బుక్స్ ఎవరైతే పేపర్ 2 రాయాలనుకుంటున్నారో వాళ్ళు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ బుక్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్‌ని కంపల్సరీ సేకరించుకోవాలి. అలాగే పేపర్ 1 రాసేవాళ్ళు 5, 6, 7 తరగతుల యొక్క తెలుగు పుస్తకాలను మనం ఫస్ట్ సేకరించుకోవాలి, గ్యాదర్ చేసుకోవాలి. కొత్త మోడర్న్ ఎడిషన్లు తీసుకోవాలి. అఫ్కోర్స్ అందులో ఎటువంటి దాన్ని రివ్యూ చేయలేదు, పుస్తకాలు అట్లాగే ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ముందుగా మరి టెక్స్ట్ బుక్స్లలో ఏం చదవాలి? అయితే ఇక్కడ మనము టెట్ పరీక్ష కోసం చదవాల్సిన విషయాలలో కవి పరిచయాలు చాలా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసేటటువంటి టాపిక్ ఏదైనా ఉంది అని అంటే అది కవి పరిచయాలు. అన్ని కవి పరిచయాలను మనము పర్ఫెక్ట్‌గా చదవాలి. ముఖ్యంగా కవుల యొక్క రచనలు, కవులు వారి యొక్క రచనలు, వాళ్ళ బిరుదులు, ఇవి చాలా దీనిపైన ఫోకస్ చేయండి. కవులు రచనల పైన చాలా ఫోకస్ చేయండి. ఇంకా ఇతర కవులకు సంబంధించిన విషయాలు కూడా పరీక్షల్లో అడుగుతాడు. ఓకే, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అటువంటివి అడగకపోవచ్చు కానీ కవుల యొక్క గ్రంథాలు, వాళ్ళకుండే బిరుదులు, వాళ్ళ రచనా శైలి, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు, ఇటువంటి విషయాలు కంపల్సరీగా అడుగుతాడు. కాబట్టి ఇవి దీనిపైన ఫోకస్ చేయండి. అన్ని కవి పరిచయాలను మీరు ఒక టేబుల్ లాగా, నోట్స్ లాగా చక్కగా రాసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, దీని తర్వాత మనం చేయాల్సింది వ్యాకరణాంశాలు, భాషాంశాలు. ప్రతి పాఠంలో కూడా పాఠం వెనకాల మనకు వ్యాకరణాంశాలు ఉన్నాయి. సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, దీంతోపాటు భాషకు సంబంధించినటువంటి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని కంపల్సరిగా చదవాలి. కొన్నిసార్లు టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటే అలాగే యాజ్ ఇట్ ఈజ్గా అడుగుతాడు. కొన్నిసార్లు వాళ్ళు చేంజ్ చేసి కూడా అటువంటి సిమిలర్ క్వశ్చన్లు అడగవచ్చు. కాబట్టి మొత్తానికి మనము వ్యాకరణాంశాలు, ప్రతి పాఠంలో ఉండే వ్యాకరణాంశాలు చదవాలి. ఓకే, దీని తర్వాత ఇంకేం చదవాలంటే ప్రతి టెక్స్ట్ బుక్లో లాస్ట్ టెక్స్ట్ బుక్ వెనకాల గ్లోజరీ లాగా ఒక పదజాలం అనేది ఉంది. ఒక పెద్ద టేబుల్స్ ఉన్నాయి. ఒక దగ్గర 5-6 పేజీలు, 10 పేజీలు అటువంటి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నీ ఉన్నాయి అందులో. కాబట్టి ఇవి బాగా చదవండి, బాగా గుర్తుంచుకోండి. ఇందులో నుంచి మనకు ప్రశ్నలు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. గ్లోజరీ పదజాలం పైన ఫోకస్ చేయండి. దీని తర్వాత మనము చేయవలసింది ఏదైనా ఒక గ్రామర్ బుక్, హై స్కూల్ స్టాండర్డ్లో ఉండే గ్రామర్ బుక్ తీసుకొని ఆ గ్రామర్ బుక్లో ఉన్నటువంటి హై స్కూల్ లెవెల్లో వ్యాకరణాంశాలు, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు, కర్తారి కర్మాణి వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, భాషా భాగాలు, ఇంకొకటి చెప్పుకోవాల్సింది అపరిచిత పద్యము అనేది ఒకటి ఇస్తాడు. అయితే ఈ అపరిచిత పద్యంలో ఏమని ఇస్తాడంటే శతక పద్యాలే ఎక్కువగా ఇస్తాడు. అయితే వేమన పద్యాలు, లేకపోతే సుమతి పద్యాలు, భాస్కర పద్యాలు ఇస్తాడు.
అందులో మనకి ఏం అడుగుతాడంటే ఆ శతకాన్ని రచించింది ఎవరు అని అడుగుతాడు. అక్కడ ఉండదు అది. ఇప్పుడు వేమన శతకం ఉంది. విశ్వదాభిరామ వినురవేమ అని ఇస్తాడు. కానీ అందులో శతక రచయిత పేరు అందులో లేదు. వేమన అనేది శతక రచయిత. అట్లాగే సుమతి శతకం లాస్ట్లో సుమతి అని ఉంటుంది. కానీ ఆ సుమతి శతకాన్ని రచించింది బద్దెన. ఆ బద్దెన అనేది ఆ పద్యంలో ఉండదు. అది మనం ముందుగానే నేర్చుకొని పోవాలి. ఇవి రెండు, సుమతి శతకము, వేమన శతకము. భాస్కర శతకాన్ని కూడా అప్పుడప్పుడు అడుగుతాడు. దాన్ని రచించింది మారద వెంకయ్య గారు. ఇట్లా మనకు ముఖ్యమైనటువంటి శతకాలు ఉన్నాయి కదా. దాశరథి శతకం అడుగుతాడు. ఈ దాశరథి శతకాన్ని రచించింది కంచర్ల గోపన్న గారు. ఆయనకి భక్త రామదాసు అని అంటారు. ధర్మపురి శేషప్ప కవి, ఆయన రచించినటువంటి శతకంని కూడా మనకు ఇవ్వవచ్చు. కాబట్టి ఇవన్నీ తరోగా చదువుకోండి. ఇవి వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలలో ఒకసారి ప్రాక్టీస్ కూడా చేయండి. కొంచెం మనకు కన్ఫ్యూజ్ చేసేది ఇక్కడ ఏముంటుందంటే ఈ కర్తరి కర్మని వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, సామాన్య సంక్లిష్ట వాక్యాలు, ఇవి చాలాసార్లు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. వీటిపైన ఫోకస్ చేయండి. అట్లాగే ఛందస్సులో మనకు వృత్తపద్యాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, ఉపజాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇవి తర్వాత వీడియోలో మీకు నేను దీని గురించి చెప్తాను. కాకపోతే ఒకసారి ఏం చదవాలి అనే దాని గురించి క్లారిటీ అయితే రావాలి మనకు. కాబట్టి ఆ క్లారిటీ కోసమే నేను ఈ విషయాలు నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు. చివరిగా మీకు నాదొక రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైతే సబ్స్క్రైబ్ చేయించండి. మీ దగ్గరి వాళ్ళతోని, మీ నియరెస్ట్ డియరెస్ట్ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి. ధన్యవాదాలు నా ఛానల్ని ఓపికగా చూసినందుకు.